ఇవాల్టి నుంచి కొత్త ఐటీ చట్టం సహా ఐటీ రూల్స్ అమల్లోకి వస్తాయి. భారతీయుల ఫైనాన్షియల్ లైఫ్ లో కొత్త మార్పులు సంభవించబోతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటే ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, రైల్వే, కార్మిక చట్టాల్లో కీలక సవరణలు అమల్లోకి రానున్నాయి. ఈ రూల్స్ సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్నాయా లేక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాయా అనేది చూద్దాం. ఇక కొత్త ఆదాయ పన్ను చట్టాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటి అద్దె భత్యం, పిల్లల విద్య కోసం చేసే ఖర్చులపై మరింత అదనపు ప్రయోజనం దక్కనుంది. ఇంటి సేవలపై పన్ను బాధ్యతలు పెరగనున్నాయి. 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే పన్ను స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవు. అవి యథాతథంగా కొనసాగుతాయి. గతంలో పన్నుల విషయంలో ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని వివిధ రకాల పేర్లతో ఉపయోగించేవారు. దీంతో పన్ను చెల్లింపుదారులు గందరగోళానికి గురయ్యేవారు. ఇకపై ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే కాలాన్ని ట్యాక్స్ ఇయర్ గా వ్యవహరిస్తారు. మరోవైపు హౌస్ రెంట్ అలవెన్స్ కింద తమ బేసిక్ పేలో 50% పన్ను మినహాయింపు పొందే నగరాల జాబితాను కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఈ లిస్టులో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై నగరాలుండగా ఇవాల్టి నుంచి ఈ సంఖ్య 8కి చేరనుంది. వాటితో పాటు హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరులో నివసించే వారికి ఈ ప్రయోజనం లభిస్తుంది. అయితే హెచ్ఆర్ఏ కింద మినహాయింపులు పొందాలంటే అద్దె తీసుకున్న వ్యక్తి, ఇంటి యజమాని మధ్య అద్దె ఒప్పందం, సంబంధ వివరాలు కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త లేబర్ కోడ్ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగి బేసిక్ సాలరీ మొత్తం జీతంలో సిటిసి కనీసం 50% ఉండాలి. ప్రస్తుతం చాలా కంపెనీల్లో బేసిక్ పే 30 నుంచి 40% మాత్రమే ఉంది. ఇది 50%కి పెరగడం వల్ల దానిపై ఆధారపడే లెక్కించే పిఎఫ్, గ్రాట్యుటీ కంట్రిబ్యూషన్లు పెరుగుతాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు బ్యాంకులు తమ కస్టమర్ల లావాదేవీల రూల్స్ ను సవరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏటీఎం కార్డు లేకుండా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని ఫ్రీగా కస్టమర్లకు అందిస్తున్నాయి. కానీ ఇవాల్టి నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకుతో పాటు పలు బ్యాంకులు ఏటీఎంలలో చేసే యూపీఐ ఆధారిత నగదు విత్డ్రాలను నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీలుగానే పరిగణించనున్నాయి. 5 లావాదేవీలు మించితే ఇక సర్వీస్ ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. మరోవైపు ఎంపిక చేసిన డెబిట్ కార్డులపై కూడా రోజువారీ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులను పంజాబ్ నేషనల్ బ్యాంక్ సగానికి తగ్గించేసింది. రోజువారీ పరిమితిని 1,00,000 నుంచి 50,000కు తగ్గించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను వాడితే మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. ఒకవేళ పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి ₹10 బ్యాంకులు ఛార్జీలు వర్తిలు చేస్తాయి. ఇక ఆధార్, పాన్ కార్డు విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పాన్ కార్డుపై పేరు లేకుండా కేవలం ఆధార్లోని వివరాల ప్రకారమే పాన్ చెల్లుబాటు అవుతుంది. పాన్ దరఖాస్తుకు కేవలం ఆధార్ ఒక్కటే సరిపోదు. పుట్టిన తేదీ ధృవీకరణ కోసం 10వ తరగతి సర్టిఫికేట్, పాస్పోర్ట్ ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ ITR 3, ITR 4 ఫైలింగ్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. అలాగే ట్రైన్ టికెట్ బుకింగ్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై చివరి నిమిషంలో ట్రైన్ టికెట్ రద్దు చేస్తే పూర్తి డబ్బును కోల్పోతారు. కొత్త రూల్స్ ప్రకారం 24 నుంచి 72 గంటల్లో రిజర్వేషన్ ను రద్దు చేస్తే 75% రిఫండ్ చేస్తుంది. 8 నుంచి 24 గంటల్లో రద్దు చేస్తే 50% రిఫండ్ అవుతుంది. ఇక 8 గంటల లోపు రద్దు చేస్తే మొత్తం టికెట్ డబ్బు కోల్పోవాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ మాన్యువల్ ఫీజును 3,000 నుంచి ₹3,075కు కేంద్ర ప్రభుత్వం పెంచింది. గతంలో కంటే ₹75 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఒక ఏడాది వరకు లేదా 200 టోల్ క్రాసింగ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలో, టోల్ ప్లాజాల దగ్గర యాన్యువల్ ఫాస్టింగ్ పాస్ సౌకర్యం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ పాస్ కలిగిన వాహనదారులు ప్రతి ట్రిప్ ను విడివిడిగా టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఒకేసారి చెల్లింపు చేయడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే ఎక్స్ప్రెస్ వేలు ఈ పాస్ పరిధిలోకి